ఎలా అనలైజ్ చేయొచ్చు? ఎందుకు అనంటే మనకున్న సమాచారం మేరకు తెల్లవారక ముందే 5 గంటలకు ముందే ఈడీ అధికారులు వచ్చి డోర్ కొట్టడం, లోపలికి వెళ్ళడం, డోర్ లాక్ చేయడం, మొత్తం వాళ్ళ అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత పని మనుషులు ఇంటికి పనిచేయడానికి వస్తే వాళ్ళని లోపలికి తీసుకుని వాళ్ళ ఫోన్ లాగేసుకోవడం. అసలు ఎవరికీ తెలియదు. హైదరాబాద్ అంతా చాలా ఇదిగా ఉంది. మధ్యాహ్నం 12-1 గంట టైంలో బయటకు వచ్చింది ఇది. సో ఈ సడన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది అనుకోవచ్చు? వీకే ఇది సడన్ డెవలప్మెంట్ ఏం కాదు. గత వారం రోజుల నుంచి కూడా ఈడీ అధికారులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రేపు కేజ్రీవాల్ ఈడీ ఈ యొక్క సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరవుతున్నారు. సో దానికి కూడా మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన కోరుతూ ఉన్నారు. కానీ దానికి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. అయితే కోర్టే సమ్మన్ ఇచ్చింది రేపు హాజరు కావాలి అంటూ. అంటే ఇప్పటికే కేజ్రీవాల్కి 9 సార్లకు పైగా నోటీసులు ఇచ్చి పదే ఆయన్ను ఈడీ హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా వాటిని రద్దు చేయాలి, ఇది చట్టపరంగా లేవు ఈ నోటీసులు అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించారు. సో సిబిఐ కోర్టు సమ్మన్లు జారీ చేసింది 16వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా. సో రేపు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో రేపు ఈ కేసులో కవితను కూడా కోర్టులో హాజరుపరచాలి. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా కౌంటర్గా వాళ్ళిద్దరిని కూడా విచారించాలి అన్నది ఈడీ ముందున్నటువంటి ప్రస్తుతం ఒక వ్యూహంగా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి ఇప్పుడు 8:45 ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ నివాసంలో తీసుకుని ఆమెను రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. ఈరోజే ఆమెను మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరుస్తారా, లేకపోతే ఇందాక మీరు అన్నట్లుగా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఈరోజు 5:30కి అరెస్ట్ చేశారు కాబట్టి రేపు 5:30 లోపు ఎప్పుడైనా కోర్టులో హాజరుపరచవచ్చు. రేపు సుప్రీంకోర్టుకు మాత్రమే సెలవు, కానీ ఈ రోజ్ 70 కోర్టులో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టుకి ఎటువంటి సెలవు లేదు. రేపు కేజ్రీవాల్ కూడా హాజరవుతున్నారు కాబట్టి రేపు కేజ్రీవాల్ హాజరైన సమయంలో ఆమెను కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ సమయంలో రిమాండ్ కోరే అవకాశం ఉంది. రిమాండ్ వ్యతిరేకిస్తూ కవిత తరపు లాయర్లు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి ఈడీ కేసులో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు. కేవలం అప్రూవల్గా మారినటువంటి మాగుంట రాఘవరెడ్డి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి వీళ్ళు మాత్రమే వాళ్ళు బెయిల్ పైన విడుదలయ్యారు. అభిషేక్ బోయినపల్లి అయితే కొంతకాలం తాత్కాలిక బెయిల్ మీద విడుదలై మళ్ళీ ఆయన్ను అప్రూవర్గా మారుతా అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ లోపల క్లారిఫికేషన్. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగిన దాంట్లో భాగంగా 19వ తేదీకి వాయిదా వేశారు కదా కేసుని. ప్రొటెక్షన్ కోసమే కదా కవిత పాకులాడుతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 19వ తేదీకి వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఈడీ ఈ మూవ్ ఎలా తీసుకుంది? ఇప్పటి వరకు కూడా 18వ తేదీకి వాయిదా వేశారు. కానీ ఆమెను అరెస్ట్ చేయొద్దన్న దాని